చంద్రుడిపై అన్వేషణ, మానవ అంతరిక్షయానంలో భారత్, అమెరికా సహకారానికి సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో ఇస్రో సైతం భాగం కానుంది. మూన్ బేస్ మిషన్లో చేరాలంటూ ఇస్రోను కోరింది నాసా. రోదసి రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత్ భాగస్వామ్యాన్ని కోరింది. చందమామ దక్షిణ ధ్రువం నిర్మించి తలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో చేతులు కలపాలని ఆహ్వానించింది. వ్యోమగాములు నివసించడానికి, పని చేసుకోవడానికి, పరిశోధనలు సాగించడానికి ఒక శాశ్వత ఆవాసాన్ని నిర్మించాలన్నది దీని ఉద్దేశం. తద్వారా మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు సాగించి భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయాలని నాసా భావిస్తోంది. అంతరిక్ష రంగంలో సహకారాన్ని విస్తరించుకోవడానికి ఉన్న అవకాశాలపై చర్చించేందుకు రెండు దేశాల పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం బెంగళూరులో సమావేశమైంది. ఆర్టెమిస్ ఒప్పందం కింద రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చందమామ ఆవాస ప్రాజెక్టులో చేరాల్సిందిగా నాసా ఇస్రోను ఆహ్వానించింది. శాస్త్రీయ డేటాను పరస్పరం పంచుకునే అంశంపై చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కూడా రెండు అంతరిక్ష సంస్థలు అంగీకరించాయి. ట్రస్ట్ కార్యక్రమం కింద పౌర, వాణిజ్య, అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసుకోవడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. భారత్ తన స్పేస్ విజన్ 2047 లక్ష్యంలో భాగంగా చంద్రుడిపై మానవ కార్యకలాపాలకు సిద్ధమవుతున్న తరుణంలో నాసా నుంచి ఈ ఆహ్వానం అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం ద్వారా ఇప్పటికే ఇరు దేశాలు అంతరిక్ష సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలు, మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన సాంకేతికతపై కలిసి పనిచేయాలని తాజాగా నిర్ణయించాయి. భారత్ సొంతంగా చేపట్టనున్న గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రకు కూడా అమెరికా సాంకేతిక సహకారం ఎంతో కీలకం కానుంది. స్పేస్ విజన్ లక్ష్యాల సాధనలో భాగంగా చంద్రుడిపై మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని భారత్ భావిస్తోంది. చంద్రయాన్ 3 ల్యాండర్ అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ ఇప్పటికే చంద్రుడిపై భారత్ సత్తాకు ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు నాసాతో జతకట్టడం ద్వారా చంద్రుని పునరాగమన ప్రస్థానంలో భారత్ తన విశిష్ట స్థానాన్ని దక్కించుకోనుంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడం, భవిష్యత్తులో అంతరిక్ష కార్యకలాపాలు దీర్ఘకాలికంగా సురక్షితంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక స్థిరత్వానికి సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేయడానికి ఇరు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం ప్రపంచ అంతరిక్ష సంస్థలకు అత్యంత కీలకంగా మారింది. ఈ ప్రాంతంలో నీటి, మంచు, ఇతర వనరులు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో వ్యోమగాముల జీవనానికి, పరిశోధనలకు ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది.